హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్ ఎపిసోడ్ 11. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మహి రుద్ర నుండి తప్పించుకోవడానికి తనని గట్టిగా పట్టుకున్న రుద్ర చేయిని తన బలమంతా ఉపయోగించి గట్టిగా కొరికింది. మెంటల్ మంకీ! సర్రున పుట్టిన నొప్పికి రుద్ర బాధతోనూ కోపంతోనూ అరిచాడు. వెంటనే అతని పట్టు సడలింది. మహి కూడా వెంటనే తన శక్తినంతా ఉపయోగించి అతని మళ్లీ తోసి భయపడిన జింకల గది నుండి బయటకు పరిగెత్తింది. రుద్ర నొప్పితో తన చేతిని రుద్దుకుంటూ చూసుకునేసరికి కొరికిన చోట మహి పంటిఘాట్లు లోతుగా పడడమే కాకుండా కొన్ని రక్తం చుక్కలు కారుతున్నాయి. అతనిలో కోపం తుఫానులా చెలరేగుతుంది. వైల్డ్ గర్ల్! ఎక్కడికి పారిపోతావు? కిందేగా ఉంటావు. వస్తున్నాను. అయిపోయావు ఈరోజు నా చేతుల్లో అని పళ్ళు కొరుక్కుంటూ అనుకుని చేయడానికి వెళ్ళాడు. ఏదో దయ్యం తన వెంట పడుతున్నట్లుగా మహి మెట్లు దిగి వేగంగా కిందకొచ్చింది. పరిగెత్తిన ఆయాసానికి గుండె డ్రమ్లాగా కొట్టుకుంటుంది. డైనింగ్ హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంతంగా కూర్చున్న సరస్వతి దియాను చూసి కాస్త రిలాక్స్ అయింది. తుఫాను నుండి బయటపడి సేఫ్గా ఒడ్డుకు చేరినట్లు అనిపించింది తనకి. ఆయాసం తీర్చుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది. తనని ఆ స్థితిలో చూసిన సరస్వతి ఆందోళన చెందుతూ, మైకా, ఏమైందమ్మా? ఎందుకు అంతగా ఆయాసపడుతున్నావు? అంతా బాగానే ఉందా? రుద్రాంశ్ బాబు ఎక్కడా అని అడిగింది. మహి వణుకుతున్న తన శ్వాసను కంట్రోల్ చేసుకుని, తను వస్తున్నాడు, మీరు తినండి అని బదులిస్తూ ఫాస్ట్గా వెళ్ళి దియా పక్కన కూర్చుంది. తన భయాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తూ వణుకుతున్న చేతులతో దియాకు తినిపించడం స్టార్ట్ చేసింది. తను చేసిన పనికి రుద్రను ఫేస్ చేయడానికి అస్సలు ధైర్యం లేదు తనకి. రుద్ర ఖచ్చితంగా తనపై రివెంజ్ తీర్చుకుంటాడని, ఆ రివెంజ్ భయంకరంగా ఉంటుందని లోపల భయపడసాగింది. కొన్ని నిమిషాల తర్వాత రుద్ర మెట్లు దిగి కిందకొచ్చాడు. గాయపడిన చేతిని చిన్నగా రుద్దుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి మహి వైపు కోపంగా చూస్తూ నిలబడ్డాడు. అతని గమనించిన మహి మెల్లిగా తల ఎత్తి చూసింది. బెదిరింపుతో కూడిన కోపంతో కొరాకొరా చూస్తున్నాడు. అతని చూపుల వాడికి తాళలేక వెంటనే కళ్ళు దించుకొని దియాకు తినిపించడంలో బిజీగా ఉన్నట్లు నటించింది మహి. బాబోయ్, అలా చూస్తాడేంటి? చూపులతోనే చెమటలు పట్టిస్తున్నాడు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా హార్ట్ ఆగిపోయేలా ఉంది అని లోపల అనుకుంటూ దియాకు ఫాస్ట్గా తినిపిస్తుంది మహి. సరస్వతి ఇద్దరి మధ్య ఉన్న సంఘర్షణను ఒక్క చూపులోనే గ్రహించగలిగింది. రుద్ర కోపాన్ని చూస్తేనే ఆమెకు అర్థమవుతుంది మహి వల్ల ఏదో పెద్ద తప్పు జరిగిందని. వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది. మహి ఎదురుగా చైర్లో కూర్చొని తనని క్రీకంట చూస్తూనే లీల భోజనం వడ్డిస్తుంటే భోజనం చేస్తున్నాడు రుద్ర. అతని పదునైన చూపులు తనని గుచ్చుతుంటే టెన్షన్ పడుతూనే ఒక రోబోలాగా హడావిడిగా దియాకు తినిపించి తన కోసం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుని ఫాస్ట్గా తినేసిన మహి దియా చేయి పట్టుకుని ఆమె గదికి దాదాపుగా పరిగెత్తింది. ఈ రాత్రి ఎలా అయినా దియా గదిలోనే పడుకోవాలని డిసైడ్ చేసుకుంది. కనీసం ఇక్కడ కొద్దిసేపైనా తన రుద్ర భయంకరమైన కోపం నుండి చూపుల నుండి తప్పించుకుంటుంది అని. దియాను బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన పడుకుంది. రుద్ర అక్కడికొచ్చినా అతను పడుకోవడానికి ప్లేస్ కూడా ఉండకూడదు అని కావాలని బెడ్ మొత్తం ఆక్రమించింది. దియాను ప్రేమగా తట్టి నిద్రపుచ్చింది. కానీ తన కళ్ళు పెద్దవిగా తెరిచి డోర్ వైపు చెవిని అప్పగించేసి రాయిలా మెలకువగా ఉంది. నిద్రపోయే ముందు రుద్ర తప్పకుండా దియాను చూడ్డానికి వస్తాడని ఆమెకు తెలుసు. రోజు అదే జరుగుతుంది. కాసేపటి తర్వాత డోర్ తెరుచుకున్నట్లు మెల్లిగా సౌండ్ వచ్చింది. మహి భయంతో టక్కున కళ్ళు గట్టిగా మూసుకుంది. గాఢ నిద్రలో ఉన్నట్లు నటిస్తూ ఆమె గుండె పేలిపోతుంది అన్నట్టుగా వేగంగా కొట్టుకుంటుంది. రుద్ర సైలెంట్గా లోపలికొచ్చి మహి వైపు చూశాడు. అతని కోపాన్ని ఫేస్ చేయలేక మహి కావాలని ఇదంతా చేస్తుందని ఒక్క చూపులోనే అతనికి అర్థమైంది. సైలెంట్గా బెడ్ దగ్గరకొచ్చి చాలా నెమ్మదిగా ఎటువంటి సౌండ్ చేయకుండా నిద్రపోతున్న దియాను ఎత్తుకొని ప్రేమగా తన విశాలమైన ఛాతిపై పడుకోబెట్టుకుని బెడ్ మీద ఆ స్మాల్ ప్లేస్లోని మహి పక్కన పడుకున్నాడు. వారి మధ్య కొన్ని అంగుళాల దూరం మాత్రమే ఉంది. రుద్ర తన పక్కకు పడుకోవడం మహికి తెలుస్తూనే ఉంది. నువ్వు నిద్రపోవడం లేదని నాకు బాగా తెలుసు మైకా, నీ కమల్ హాసన్ యాక్టింగ్ ఆపు అని చాలా తక్కువ స్వరంతో దాదాపు గుసగుసలాడుతూ సీరియస్గా అన్నాడు. మహి అదేమీ విననట్టు ఒక రాతి విగ్రహంలా పడుకొని
కనురెప్పులు కదల్చకుండా తన యాక్టింగ్ కంటిన్యూ చేసింది. రుద్ర దియ సాఫ్ట్ హెయిర్ను నిమురుతూ, నువ్విక్కడ కాదు, నా గదిలోనే పడుకోవాలని నీకు మార్నింగే చెప్పాను. అయినా నువ్వు నా మాట కేర్ చేయట్లేదు. నీకేం కావాలి? నేను నిన్ను బలవంతంగా ఇక నుండి నా గదికి తీసుకెళ్లాలా? అందరి ముందు ఒక సీన్ చేయాలనుకుంటున్నావా అన్నాడు. మహికి కళ్ళు తెరవక తప్పలేదు. నాకు మీ గదిలో మీతో కలిసి పడుకోవడం ఇష్టం లేదని చెప్తే అప్పుడు అని ప్రశ్నించింది ధైర్యం కూడగట్టుకొని. ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఆ గదిలోనే పడుకోవాల్సింది. నీకు వేరే మార్గం లేదు. మనం విడిగా పడుకుంటే కోర్టులో రక్షకే స్ట్రాంగ్ అవుతుంది. అలా జరగడానికి అస్సలు వీలేదు. నీ చైల్డిష్ యాక్ట్ని పక్కన పెట్టి సైలెంట్గా వచ్చి పడుకో. నీకు అన్కంఫర్టబుల్గా ఉంటే నువ్వు ఈరోజు బెడ్ మీద పడుకోవచ్చు. నేను సోఫాలో పడుకుంటాను. కానీ నువ్వు నేను ఒకే గదిలోనే పడుకోవాలి. దిస్ ఇస్ ఫైనల్. ఒకంత సీరియస్గా చెప్పాడు రుద్ర. మళ్ళీ మహి కళ్ళ ముందు తనకొచ్చిన భయంకరమైన కళ కదలాడింది. ఆ ఊపిరాడకుండా చేసి పొగమంచు, ఆ విలాసవంతమైన బెడ్, దానిపై రుద్ర షాడో. అది తలుచుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది మహికి. ఆమె మౌనాన్ని మొండితనంగా రెక్లెస్ బిహేవియర్లా భావించిన రుద్ర, ఓకే, నేను నిన్ను నా చేతుల్లో కొత్త పెళ్లి కూతుర్లా నా రూమ్కి తీసుకెళ్లాలని నువ్వు కోరుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. తప్పకుండా తీసుకెళ్తాను. రుద్ర మాటలు పూర్తయ్యేలోపే టక్కున లేచి తుఫాను వేగంతో తమ గది వైపు కదిలింది మహి. రుద్ర దియాను పడుకోబెట్టి ఆమె వెనకే గదికొస్తున్నాడు. గదిలోకొచ్చిన మహి రుద్ర గదిలోకి రావడానికి ముందే ఇద్దరి మధ్యన ఉన్న రూమ్ డోర్ను విసురుగా ఫోర్స్తో క్లోజ్ చేసింది. అది దడేల్మని సౌండ్ చేస్తూ అప్పటికే డోర్ దగ్గరకొచ్చేసిన రుద్ర ముఖంలో అత్యంత ఆకర్షణీయమైన భాగమైన అతని ముక్కుని ఢీకొట్టింది. ఆఫ్! రుద్ర నొప్పితో చిన్నగా అరుస్తూ ముక్కును పట్టుకుని వెనక్కి తగ్గాడు. కోపం బాధతో అతని ముఖం ఎర్రబడింది. మహిపై పట్టరానంత కోపం వచ్చింది. తన పిడికిలి గట్టిగా బిగుసుకుపోయింది. కళ్ళు గట్టిగా మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఓ గాడ్, నాకొచ్చే కోపానికి ఈ అమ్మాయిని చంపేసేలా ఉన్నాను. ప్లీజ్ గివ్ మీ సమ్ పేషెన్స్. కావాలని నన్ను రెచ్చగొడుతుంది. ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్ కంట్రోల్ అని తనను తాను నియంత్రించుకోవడానికి కొన్ని క్షణాలు విఫల ప్రయత్నాల తర్వాత రుద్ర డోర్ హ్యాండిల్ తిప్పి ఒక్క కుదుపుతో డోర్ ఓపెన్ చేసి తుఫానులా అడుగులు వేస్తూ రూమ్లోకొచ్చాడు. అతను లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేయడమే కాకుండా లోపల నుండి లాక్ చేశాడు. ఊహించని ఆ చర్యకు, చిన్న గెలుపుకు గర్వంతో నవ్వుకుంటున్న మహి మొహంలో చిరునవ్వు మాయమైపోయి భయంతో కళ్ళు తేలేసింది. అది భయంకరమైన కళ ఆమె మనసులో తలుక్కున మెరిసింది. కోపంతో ఉన్న రుద్రముఖం, అతని అడుగులు తన దగ్గరికి పడుతున్నాయి. వద్దు వద్దు, నా పీడకల నిజమవుతుందా? మహి దేహం సన్నగా వనకసాగింది. ఒళ్లంతా చిరు చెమటలు పడుతున్నాయి. రాయిలా అలాగే స్తంభించిపోయి రుద్ర వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. కానీ రుద్ర ఒక చేత్తో నొప్పిగా ఉన్న తన ముక్కుని సున్నితంగా రుద్దుకుంటూ మహి వైపు కూడా చూడకుండా వాష్రూమ్కు వెళ్ళాడు. అతని వెనుక డోర్ చిన్న క్లిక్తో మూసుకుపోయింది. ఆపై షవర్ వాటర్ సౌండ్ వినిపించింది. మహి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. తన గుండె నుండి భారీ భారాన్ని ఎత్తివేసినట్లుగా రిలీఫ్గా అనిపించింది తనకి. రిలాక్సింగ్గా బెడ్పై పడిపోయింది. గత 24 గంటలుగా కలలు కంటున్న అదే బెడ్, సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ బెడ్. హాయిగా పడుకుని కళ్ళు మూసుకుని రిలీఫ్గా శ్వాస తీసుకుంది. ఎంత హాయిగా ఉంది అని ఆ పెద్ద బెడ్ మీద చిన్న అల్లరి పిల్లల అటు ఇటు దొర్లుతూ దిండును హత్తుకుని నవ్వుతూ దానిలో తన ముఖాన్ని దాచుకుంది. అప్పుడే వాష్రూమ్ నుండి రుద్ర బాచేసి తడి జుట్టును తుడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్ళు అప్రయత్నంగా మహి మీద పడ్డాయి. బెడ్ మీద నవ్వుతూ చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్న మహి రుద్రను చూడగానే చటుక్కున నిటారుగా పడుకుని ఊపిరి బిగబట్టి కళ్ళు గట్టిగా మూసుకుంది. కానీ మహి చేసిన ఈ చైల్డిష్ అండ్ ఇన్నోసెంట్ చర్య రుద్ర పదునైన కళ్ళ నుండి దాటిపోలేదు. ఆమె పిచ్చి చేష్టలకు అతని పెదవులపై సన్నని చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైపోయింది. మహికా, నువ్వింకా నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. పైగా నన్ను కోతిలా కరిచావు. దీనికి నీకు శిక్ష పడాల్సింది అని అంటూ నెమ్మదిగా మహి వైపుగా కదిలాడు. అతని మాటలు విని షాక్ అయిపోయింది మహి. అతని అడుగులు దగ్గర అవుతున్న కొద్దీ ఆమె గుండె వేగం అంతకంతకు పెరిగిపోతుంది. రుద్ర దగ్గరకు వచ్చినట్టు అనిపించగానే టక్కున లేచి బెడ్ మరొక కార్నర్కు పిల్లిలా జంప్ చేసి గోడకు ఆనుకుని కూర్చొని, ఇదే నా కలలో నువ్వు చేస్తున్నది, ఇదే
అని అరిచింది వణుకుతున్న గొంతుతో. రుద్ర అక్కడే ఆగిపోయాడు తెల్లబోయి చూస్తూ. వాట్? ఏంటి నువ్వు చెప్పేది? నేను నీ కలలో నీకు దగ్గరగా వస్తున్నానా? కనుబొమ్మ పైకెత్తి అడిగాడు సీరియస్ టోన్తో. అవును. మహి కళ్ళు పెద్దవి చేసి చాలా అమాయకంగా ముఖం పెట్టుకుని ఏదో పెద్ద భయంకరమైన రహస్యాన్ని బయట పెడుతున్నట్లుగా అంది. రుద్ర ఒళ్ళు మండిపోయింది కోపంతో. ఆర్ యూ క్రేజీ? నువ్వింత చీప్ రొమాంటిక్ కళలు కంటున్నావా? అది కూడా నా గురించి? సీరియస్లీ లుక్, నీకు నా పట్ల ఏమైనా సీక్రెట్ ఫీలింగ్స్ ఉంటే వాటిని నీ కంట్రోల్లో పెట్టుకో. వీలైనంత త్వరగా వాటిని వదిలించుకోవడం మంచిది. లిజన్ కేర్ఫుల్లీ. నాకు నీ మీద ఆర్ నీలాంటి ఏ అమ్మాయి మీద అబ్జల్యూట్లీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నాట్ ఈవెన్ ఎ లిటిల్ బిట్. అసహ్యంతో కూడిన కోపంతో సూటిగా చెప్పాడు రుద్ర. ఏదో నాకు మీ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మిస్టర్ ఆరెగెంట్. తనలో తాను కొనుక్కొని మొహం పక్కకు తిప్పుకుంది మహి. నువ్వన్నది నేను విన్నాను అని రుద్ర ఆమె వైపు చూడకుండానే అంటూ సోఫా వైపు నడిచాడు. ఈ మనిషికి చెవులున్నాయా లేదా సూపర్ సెన్సిటివ్ మైక్రోఫోన్లున్నాయా? ఇంత చిన్నగా కొనుక్కున్నా ఈజీగా వినబడుతుంది. అన్బిలీవబుల్ అనుకుంటూ కాస్త రిలాక్స్ అయ్యి ఏదో సాధించినట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ బెడ్ మీద పడుకొని బ్లాంకెట్ను మెడ వరకు కప్పుకొని రుద్ర సోఫాలో ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని ఆస్వాదిస్తుంది. రుద్ర తన పొడవైన 6 అడుగుల ఆకారాన్ని చిన్న డిజైనర్ సోఫాపై అడ్జస్ట్ చేసుకోవడానికి విఫల యత్నం చేస్తున్నాడు. ఒక్కోసారి అతని పొడవైన కాళ్ళు బయటకు వస్తుంటే మరోసారి అతని తల దిండు లేకుండా ఇబ్బందికరంగా వేలాడుతూ ఉంది. చాలా అన్కంఫర్టబుల్గా చిరాకుగా అనిపించింది రుద్రకి. నిన్న రాత్రి ఈ నరకం లాంటి సోఫాపై మహి ఎంత ఇబ్బంది పడిందో అతనికి అర్థమైంది. బహుశా అందుకేనేమో తను ఈ రోజంతా చాలా అలసిపోయి చిరాగ్గా ఉంది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించిన కంఫర్ట్ లేక అసలు నిద్ర పట్టలేదు రుద్రకి. ఈ విధంగా తన కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అతనికి అస్సలు అలవాట్లేదు. కోపంగా మహి వైపు తిరిగాడు. బెడ్ మీద మహారాణిలా పడుకొని సీలింగ్ వైపు చూస్తుంది. రుద్రది ఒక బాధ అయితే మహిది ఇంకో వింత బాధ. అతని బెడ్, దిండు, బెడ్షీట్ అన్నీ రుద్రలానే స్మెల్ వస్తున్నాయి. ఆ గాఢ పరిమళం ఆమెను మత్తెక్కిస్తూ కలవర పెడుతూ ఉంది. ఆ స్మెల్ రుద్రను గుర్తు చేస్తూ తనని ప్రశాంతంగా పడుకోకుండా చేస్తుంది. పక్కకు తిరిగి పడుకుని బ్లాంకెట్ నిండుగా కప్పుకుంది. కానీ దాని నుండి అదే పరిమళం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆమెకు ఒక వింతైన చెప్పలేని జలరింపును కూడా ఇస్తుంది. మహి విసిగిపోయి బ్లాంకెట్ తీసేసి లేచి కూర్చొని ఎదురుగా చూసేసరికి రుద్ర కూడా లేచి సోఫాలో కూర్చొని గొరుగుతున్నాడు. ఇద్దరూ చాలా ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. రూమ్లో వాల్ క్లాక్ టిక్ టిక్ సౌండ్ తప్ప వేరే సౌండ్ లేదు. మహారాణి, నువ్వెందుకు నిద్రపోలేకపోతున్నావు? నీకు నా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ బెడ్ ఉంది కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం అని అడిగాడు రుద్ర. నీ బెడ్ మొత్తం నీ వింత బాడీ స్మెల్తో నిండిపోయింది. నాకు ఊపిరి ఆడడం లేదు, నిద్ర పట్టడం లేదు అంది ముక్కు ముడుస్తూ. అది వినగానే గట్టిగా నవ్వాడు రుద్ర. అతని నవ్వు గదంతటా ప్రతిధ్వనించింది. ఓకే, ఇది నా బెడ్ కాబట్టి నా స్మెల్లే వస్తుంది. అండ్ బై ద వే, దాన్ని పర్ఫ్యూమ్ అంటారు మై డియర్, బాడీ స్మెల్ కాదు. అండ్ అది చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్. నీకు పడుకోవడానికి అంత ఇబ్బంది అనిపిస్తే నువ్వు ఈ సోఫాలో పడుకోవచ్చు. నీకోసం అట్లీస్ట్ ఈ బిగ్ సాక్రిఫైస్ చేయగలను. ఎంతైనా నువ్వు నా భార్యవి. ఆమెకి ఏదో గొప్ప హెల్ప్ చేస్తున్నట్లుగా అల్లరిగా అన్నాడు రుద్ర. ఆ పర్ఫ్యూమ్ స్మెల్తో మహికి నిద్ర పట్టడం కష్టమని అనిపించింది. నిజానికి ఆ సుపరిచితమైన పరిమళం ఆమెను ప్రతి క్షణం, ప్రతి శ్వాసతో రుద్రకి చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించేలా చేస్తూ తనని కలవర పెడుతూ ఉంది. మహి తన గడ్డం మీద వేలు పెట్టి కొన్ని క్షణాలు ఆలోచిస్తున్నట్టు నటించి, ఓకే, నేను సోఫాలో పడుకుంటాను అని అంది. అర్ధరాత్రి ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తమ స్లీపింగ్ ప్లేసెస్ను మార్చుకున్నారు. రుద్రకి తన బెడ్ మీద పడుకున్న వెంటనే చాలా హాయిగా అనిపించింది. కొన్ని నిమిషాల్లోనే గాఢమైన ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు మహి కూడా పడుకోవడానికి ప్రయత్నించింది. రుద్ర స్మెల్ ఇంకా గాలిలో లైట్గా వెదజల్లుతూనే ఉంది. కానీ అది బెడ్ మీద కంటే చాలా తక్కువగా ఉంది. ఆమెను అంతగా బాధించడం లేదు. కాసేపటి తర్వాత ఆమె కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి. రాత్రి ఏదో తెలియని సమయంలో, బహుశా 2-3 గంటలు అయి ఉండొచ్చు, మహి చెవులకు ఏదో సౌండ్ లీలగా వినిపిస్తుంది. వారి గది డోర్ బయట ఎవరు ఉన్నట్లు,
ఎవరో చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లు ఆమె కనిపించింది. వెంటనే కళ్ళు తెరిచింది. ఆమె గుండె ఏదో తెలియని భయంతో వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. భయంగా తల తిప్పి రుద్ర వైపు చూసి ఒక్క క్షణం జడుచుకుంది. మసక వెలుతురులో రుద్ర కూడా తన బెడ్ మీద లేచి కూర్చొని డోర్ వైపు నిశితంగా చూస్తున్నాడు. బహుశా బయటెవరో తమపై నిఘా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అతనికి కూడా అనిపించినట్టుంది. మహి తన వెన్ను తట్టుకొని డోర్ వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తుంది. రుద్ర పిల్లిలాగా బెడ్ దిగి రెప్పపాటులో మహి సోఫా దగ్గరకొచ్చి తన చేయి పట్టుకుని బెడ్ దగ్గరికి లాగాడు. రుద్ర అకస్మాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నాడు మహికి అర్థం కాలేదు. విడిపించుకోవడానికి వెనక్కి జరుగుతుంటే రుద్ర ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను అమాంతం ఎత్తుకుని బెడ్ మీద మెల్లిగా పడేశాడు. మహి రెస్పాండ్ అయ్యేలోపి రుద్ర ఆమెను తన బలమైన ఉక్కు చేతుల్లో గట్టిగా పట్టుకుని ఇద్దరిపైన బరువైన బ్లాంకెట్ కప్పేసి మహిని దగ్గరికి లాక్కున్నాడు. మహి ముఖం అతని ఛాతికి అతుక్కుపోయింది. ఊహించని ఆ చర్యకు షాక్తో భయంతో అలాగే బిగుసుకుపోయింది మహి. ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏదో చెప్పడానికి నోరు తెరవబోతుండగా రుద్ర ఆమె నోటిని చేతితో గట్టిగా మూసేశాడు. ఒక్క క్షణం ఊపిరి ఆగిపోతుందని అనిపించింది ఆమెకు. రుద్ర తన పెదాలను మహి చెవి దగ్గరికి తీసుకెళ్ళి, ష్, ఒక్క మాట కూడా మాట్లాడకు, సైలెంట్గా ఉండు. మనపై ఎవరో నిఘా పెడుతున్నారు. మన డోర్ బయట ఎవరో ఉన్నారు. మన గురించి ఆ వ్యక్తి ఇంకా ఈ ఆధారాలు సేకరించాడో నాకు తెలియదు. మనం ఇదంతా ఫైండ్ అవుట్ చేశామని ఆ వ్యక్తికి అనుమానం వస్తే ఆధారాలు మన చేతికి చిక్కవు. సైలెంట్గా పట్టుకోవాలి అని గుసగుసగా చెప్పాడు. ఆ మాటలు విని మహి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ రాత్రి మహి రుద్రల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఆ నిఘా పెట్టిన వ్యక్తి ఎవరు? రుద్ర పట్టుకుంటాడా? వాళ్ళకి ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? ఈ టామ్ అండ్ జెర్రీల గొడవలతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందా? అద్భుతమైన కథనంతో, మనసుకు నచ్చే అందమైన సన్నివేశాలతో, మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.